ఈ సాంగ్ కూడా నమో శివాయ చాలా అంటే తను ఒకట్లా శివలింగం పట్టుకుని చేసిన భయ నిజంగా త్రిశూలం పట్టుకొని దేవత భయ నిజంగా తన గురించి మాట్లాడేంత నాకు వయసు కానీ అనుభవం నాకు లేదు కాబట్టి చాలా చాలా గ్రేట్ అనిపించింది. మాటలు మాటకోలేవు, నీకు దండం తల్లి చాలా బాగుంటుంది సినిమా అన్న. నిజంగా నమో నమో శివాయ సాంగ్ ఉంది భయ్యా, నిజంగా దండం పెట్టాలి. నిజంగా సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ నిజంగా చింపేషన్ చాలా చాలా మంది యువ సామాన్య నాగ చైతన్య నిజంగా తను ఒక ఎత్తు అనుకుంటే సాయి పల్లవి తన ద్వారా అమరన్స్ ఎంత పెద్ద మీకు తెలుసు కాబట్టి నిజంగా ఈ సినిమా ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అన్నది మీ అంచనా వేసిన. సాంగ్ అయితే చాలా బాగుందండి. ఆ స్టెప్స్ ఆ లంగా ఓన్లు వేసుకొని సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే అమ్మో దేవతలా కనిపించి చాలా 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 గొప్ప అనిపించింది. నిజంగా తన ఒక గొప్పతనం ఏంటంటే చాలా న్యాచురల్ గా చాలా అందంగా చాలా బాగా డాన్స్ కాబట్టి ఈ సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మెయిన్ గా అంటే మన అనురాగ్ కులకర్ణి కానీ హరిప్రియ సింగర్స్ చాలా బాగా వాడారు. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మన డిఎస్పీ కూడా చాలా కొత్తగా అందించాడు. సో ఈ సినిమాకి మెయిన్ గొప్పతనం ఏంటంటే బన్నీవాస్ ప్రొడ్యూసర్ మన అల్లు అరవింద్ ప్రజెంట్ చేసింది కాబట్టి మన చందు మండటి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇస్తాను. సో ఈ సినిమా నిజంగా ఒక మొన్న గీతార్స్ నుంచి చెప్పాడు ఒక మాట, ఈ సినిమా మాత్రం 100% నేషనల్ అవార్డుకి వెళ్తే సినిమా అని చెప్పాడు కాబట్టి చాలా చాలా బాగుంది. నాకైతే సాయి పల్లవి తన లుక్స్ అబ్బా చాలా దేవత అన్న తను అందరి చెప్తున్నా, తన మీద ట్రోలింగ్ చేసే వాళ్ళ గురించి పని పడలేని చెప్పొచ్చు. దేవత అంత బాగా అనిపించినది. ఆ నమో శివాయ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఇక్కడ డిఎస్పీ ఏంటంటే అన్న తన మన పుష్పస్ని చూసాము జాతర సాంగ్ ఎట్లయితే ఉంటుందో గంగమ్మ జాతర, సో ఆ రకంగా దాని మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. కానీ నిజంగా అది పార్ట్ 2 ఎట్లయితే ఉంటుందో అలా అనిపించింది. నిజంగా గంగమ్మ జాతర సాంగ్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ సాంగ్ నిజంగా నమో నమ శివాయ చాలా చాలా బాగుంది. మెయిన్ గా సాయి పల్లవి సూపర్ అన్న, చాలా మాటల్లో నాకు మాట్లాడడానికి ఏం చెప్పి అర్థమైతే అంత బాగా యాడ్ చేసింది. నిజంగా ఈ సినిమా హిట్ అయితే మాత్రం 100% సాయి పల్లవికి నేషనల్ అవార్డు ఇవ్వాలి. మనస్ఫూర్తి దొరకని ఆస్కార్ కూడా తక్కువ అనిపిస్తుంది నాకైతే. సాయి పల్లవి యాక్టింగ్ మీకు ఇష్టమా డాన్స్ ఇష్టమా? నాకు రెండు ఇష్టం అన్న. సాయి పల్లవి పెట్టిన చాలా న్యాచురల్ గా ఉంటుంది తన డాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ. నిజంగా ఇట్లాంటి హీరోయిన్స్ నిజంగా ఇంకా రావాలి, చాలా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తనకైతే ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా అరే ఇంత గ్లామర్స్ ఉంది, ఇంత అందంగా ఉంది, ఇంతమంది డాన్స్ చేసిన ఫీలింగ్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కూతురు లాగా వాళ్ళ ఇంట్లో ఒక చెల్లిలాగా అనిపిస్తుంటే ఎవరికి కూడా తన మీద నెగిటివ్ ఇంప్రెషన్ రాదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుండబోతున్న ఎక్స్పెక్టేషన్ నాకు కలిగిందన్న. నిజంగా నాగ చైతన్య ఉన్నా లేకపోయినా సమంత ద్వారా అయితే 100% చాలా బాగుండబోతుంది. సో నాకు అనిపిస్తుంది నాగ చైతన్యకి అయితే మంచి పేరు, మంచి క్యూట్ గా అనిపిస్తుంది. అప్పుడు సమంత నాగ చైతన్య ఎలా ఉంటుందో ఆ మాట మర్చిపోయారు అందరూ. నాగ చైతన్య సమంత మర్చిపోయారు. ఇప్పుడు కేవలం ఒకటి ఏంటంటే సాయి పల్లవి నాగ చైతన్య, సాయి పల్లవి నాగ చైతన్య కాబట్టి చాలా గ్రేట్ అనిపించింది అన్న. అవునన్న ఫస్ట్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది, అవునని కాదన్న. సో నిజంగా ఈ కాంబినేషన్ ఇలా కంటిన్యూ అయ్యి మంచి మంచి హిట్లు కొట్టాలని కోరుకుంటాను. సినిమా చూడన్నా చందు మండెట్టి చాలా మంచి డైరెక్టర్, మంచి కంటెంట్ అని వస్తాడు తను. సో తన సినిమాటోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీ అనేది చాలా కొత్తగా ఉంటుంది. ఎక్కడ చూడని విధంగా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది తన డైరెక్షన్ కాబట్టి. సో వాళ్ళంతా ఎత్తే అంటే దీనికి ప్లస్ మెయిన్ అంటే సాయి పల్లవి ఉంటే మాత్రం సినిమా చాలా మంచి హిట్ అవుతుంది. నాకు బుజ్జితల్లి సాంగ్ పెద్ద హిట్ అయింది, చాలా మిలియన్ వ్యూస్ వచ్చా చాలా పెద్ద హిట్ కొట్టింది కాబట్టి చాలా మంది రింగ్ టోన్ ఎక్కడ ఏ సినిమా ఏ కార్ పోయినా కూడా అదే సాంగ్ నడుస్తుంది బుజ్జితల్లి అని. సో ఆ రకంగా ఉన్న సినిమాని ఆ రకంగా ఉన్న సాంగ్ సినిమా మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సాంగ్ కూడా నమో శివాయ చాలా అంటే తను ఒకట్లా శివలింగం పట్టుకుని చేసిన భయ నిజంగా త్రిశూలం పట్టుకొని దేవత భయ నిజంగా తన గురించి మాట్లాడేంత నాకు వయసు కానీ అనుభవం నాకు లేదు కాబట్టి చాలా చాలా గ్రేట్ అనిపించింది. మాటలు మాటకోలేవు, నీకు దండం తల్లి చాలా బాగుంటుంది సినిమా. 100% ఇట్టు కొడతాను నాకు నమ్మకం ఉందన్న. గట్టి గట్స్ తో చెప్తున్నా, ఈ సినిమా మాత్రం బల్లె చెప్తున్నా, ఇట్టు మాస్ ఇట్టు కొడతాను నమ్మకం ఉందన్న.